సిఏఏలో మన దేశం మొత్తం దేశంలో ఉన్న ప్రపంచంలో హిందువులు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక దేశం లేదు. ఇలా క్రిస్టియన్స్కు ఉన్నాయి, ముస్లిమ్స్కు ఉన్నాయి దేశాలు, కానీ హిందూస్కు మాత్రం ఎవరైనా కష్టాలు పడితే చెప్పుకునే దేశాలు లేవు. ఈరోజు మీరు చూసిండ్రు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ స్వాతంత్రం రాకముందు వాళ్ళ జనాభా 24% 25% హిందువులు ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళ దాంట్లో 0.5% 1%కి వచ్చిర్రు హిందూ మతం ఉన్నోళ్ళు. అంటే ఎటుపోయినా 23% జనాభా. అంటే బలవంత మార్పిడిలు చేసిండ్రు, బలవంత పెట్టిండ్రు, మిగిలిన వాళ్ళని హింసలు పెట్టిండ్రు. వాళ్ళందరూ ఎట్లో తప్పించుకొని ఇండియాకి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వటానికి కూడా అడ్డుపడ్డారు ఇప్పటిదాకా. వాళ్ళకి ఇవ్వాలంటే రోహింగ్యాలకి ఇవ్వమంటారు. బంగ్లాదేశ్ వాళ్ళే ముస్లిమ్స్ రోహింగ్యాలను తట్టుకోలేకపోయినరు. ఎందుకంటే అరాచకాలు చేస్తూ ఉన్నారు, చంపుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మనం ఈ దేశంలో ఉండనియొద్దని బంగ్లాదేశ్ వాళ్ళు కొడితే పశ్చిమ బెంగాల్ వస్తే వాళ్ళకు కూడా పౌరసత్వాలు ఇవ్వమంటారు. అంటే ఈ దేశాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు. ఇప్పటిదాకా మంటలు పెట్టిండ్రు. 70 ఏళ్లలో చేయలేని పనులు మోడీ గారు ఒక్కటొక్కటి చేసుకుంటూ వచ్చిండ్రు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 దాకా ఎన్ని హైవేలు వేసిండ్రో ఈ రోజు 2014 నుంచి 24 దాకా అంత సమానమైన హైవేలు వేసిండ్రు. దాదాపు నీకు రైల్వే లైన్లు 2014 దాకా ఎన్ని రైల్వే లైన్లు ఉన్నాయో ఈ రోజు 2024కి డబుల్ రైల్వే లైన్లు అయిపోయినాయి. అంటే ఇవన్నీ ఎట్లా సాధించగలిగినరు? ఎందుకంటే పాలన మీద పట్టు, క్లీన్ ఇమేజ్, ఎక్కడ కూడా అవినీతిమయం కాకుండా ఎంతసేపు దేశం ఫస్ట్, దేశం కోసమే మనం పుట్టినాం, దేశం కోసం పనిచేయాలని పనిచేసే మోడీ గారిని మీరందరూ కూడా నెత్తిన పెట్టుకుని రేపు ఓటు కమలం పువ్వు మీద ఓటేసి మీరు మోడీ గారిని మరొక్కసారి ప్రధానమంత్రిని చేయాలని కోరుకుంటా ఉన్నా. దాంతోపాటు ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి తెలుసు మీకు. రోజు రోజు ట్యాపింగ్లు అన్ని రకాల ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. దానికే మొన్న ఎంతో కోపంగా మీకు వ్యతిరేకంగా ఓటేసిండ్రు. ఈరోజు పరిస్థితి రేపా ఎల్లుండా ఇక రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. అది కాకుండా రాష్ట్రం ఎన్నిక కాదు, ఇది దేశం ఎన్నిక. దేశంలో ఒకళ్ళు ఇద్దరు ఎంపీలున్నా వాళ్ళు చేసే పరిస్థితి లేదు. అందుకనే ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు, ఓటేసేది కూడా లేదని. ఈరోజు ఒక్కటే, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎలక్షన్స్ రిజల్ట్ రాకపోవచ్చు, కానీ రిజల్ట్ ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు జనాలందరికీ. రేపు గెలిచేది భారతీయ జనతా పార్టీ. రేపు వచ్చేది 400 సీట్లు, 400లో నల్గొండ ఉండబోతా ఉంది. దానికి 100% రేపు గ్యారంటీ. ఎందుకంటే అందరూ అనుకోవచ్చు అదేంటి మొన్నటిదాకా ఓట్లు 5% కూడా ఓట్లు లేవు, ఈ రోజు గెలుస్తానంటా ఉండరు, ఎట్ట గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ అని. ఎందుకంటే జనాలలో చైతన్యం ఉంది. ఈరోజు జనాలలో ఆలోచన పెరిగింది. ఎవరికి ఓటేస్తే మంచిది, అధికార పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మంచిదా, లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్కి ఓటేస్తే మంచిదా, మీకు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎట్లాగో మంత్రులు ఉన్నారు ఇద్దరు, సరే వాళ్ళ పాలన ఏదో ఒకటి కొద్దిగా అభివృద్ధి చేయొచ్చు. దాంతోపాటు అధికారంలో సెంట్రల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే రేపు ఎక్కువ ఫండ్స్ తీసుకొని వస్తాం, ఖచ్చితంగా డెవలప్ చేపిస్తాం. లేకపోతే పోయినసారి 5 ఏళ్లు ఎంపీగా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 7 కాన్స్టిట్యున్సీల్లో 5 కాన్స్టిట్యున్సీలు అడుగు పెట్టిండా లేదా ఒకసారి అడగండి. 5 ఏళ్లలో ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ ఎంపీగా ఉండి తీసుకొచ్చిండా చెప్పండి. ఇగో నిన్న మొన్న పేపర్లో వేసిండ్రు, హుజూర్నగర్ల కోదాళ్ళ మేము దాదాపు 150 కోట్ల రోడ్లు తెచ్చినాం, 150 కోట్ల రోడ్లు ఇచ్చినామని. ఆ రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా సెంట్రల్ రూరల్ రోడ్స్, సిఆర్ఆర్ రోడ్లు అంటారు వాటిని, అన్ని కూడా బీటీ రోడ్లు, బీటీ రెన్యువల్స్, సిఆర్ఆర్ నుంచి సెంట్రల్ రోడ్స్ వచ్చినాయి. మొన్నటిదాకా వచ్చిన గ్రామ పంచాయతీలకి 14th ఫైనాన్స్ అయితేంది, 15th ఫైనాన్స్ అయితేంది, శ్మశానాల నిర్మాణం అయితేంది, ఈరోజు టాయిలెట్ల నిర్మాణం అయితేంది, ప్రతి డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి